భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పాకిస్తాన్ ఎలక్షన్స్ అయిపోయాయి, కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టెడ్ ఇండిపెండెన్స్ 101 స్థానాల్లో అందరికంటే ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ, ముస్లిం లీగ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్, అది 70-80 సీట్లు సాధించింది. మరి ఆఖర పిపిపి, బెలావుల్ భుట్టో బంగాడి పార్టీ, అది 55 అలా సంపాదించింది. దాంతో ఇప్పుడు కోయిలేషన్ లేకుండా నవాజ్ షరీఫ్ పార్టీని బలపరచలేరు. అంటే కోయిలేషన్ లేకుండా గవర్నమెంట్ నిలబెట్టలేడు నవాజ్ షరీఫ్. కోalition ఎవరితో చేయాలి? ఇండిపెండెన్స్ వస్తే గట్టిగా ఉన్నారు, వాళ్ళు రావట్లేదు చేస్తాను. ఇండిపెండెన్స్ అంటే వీళ్ళందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ తాలూకు సపోర్టర్స్. సో కోalition పాసిబిలిటీ దేంతో ఉంది? ఓన్లీ బిలావుల్ భుట్టోతోటే ఉంది. పిపిపి అండ్ నవాజ్ షరీఫ్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ ఏకమై గవర్నమెంట్ ఫామ్ చేసేయడానికి అవకాశం అయితే ఉంది. ఆర్మీ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంది. మరి పీపుల్ మాత్రం చాలా దృఢంగా నిలబడి, మాకు యాక్చువల్గా 2/3 మెజారిటీ వచ్చింది, దాన్ని రిగింగ్, నానా రకాల మ్యానిపులేషన్స్ చేసి 101కి దించారు వీళ్ళు, అంతకంటే దించలేకపోయారు అని చెప్పి పీపుల్ ఆరోపిస్తారు. ఎవరి మీద? ఆర్మీ మీద. ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్, గవర్నమెంట్ వాడేవారు. సో వాళ్ళే అన్నీ చేస్తుంటారు, ఆర్మీ వాళ్ళే బిహైండ్ ది సీన్ నిలబడి చేస్తుంటారు. ఈ మాట అది కూడా చేయలేకపోయారు. కొంచెం ఇమ్రాన్ ఖాన్ అణగదొక్కలేకపోయారు. పీపుల్, మనుషులు, వాళ్ళ ప్రజల్లో ఉన్న అభిమానం ఇమ్రాన్ ఖాన్కి విపరీతంగా కనబడుతుంది. దానివల్ల ఏమీ చేయలేకపోయారు. సో వాళ్ళు ట్రై చేసే చాలా మటుకు చేసినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐ గెలిచింది. గెలిచిందంటే గెలవడం, మరి అది ఈ పార్టీ పరంగా గెలవలేదు, పార్టీ సపోర్టెడ్ ఇండిపెండెన్స్ గెలిచారు. పార్టీ ఎలాగనే చేశారు కదా. సో ఇండిపెండెన్స్ వాళ్ళు ఇండిపెండెన్స్ గెలిచారు అంతమంది. సో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ డెమోక్రటిక్ కంట్రీలోనైనా ఇండిపెండెన్స్ ఇంతమంది గెలవడం ఆశ్చర్యకరమే. ఇండిపెండెన్స్ అంటే మా అయితే 5-10 మంది, 5%, 10% గెలవరు. కానీ ఈ సిచ్యువేషన్లో ఇండిపెండెన్స్ గెలవడం ఆశ్చర్యకరం. యాక్చువల్గా వాళ్ళు ఇండిపెండెన్స్ కారు, వాళ్ళు పీటీఐ సపోర్టర్స్. పీటీఐ పార్టీని బ్యాన్ చేశారు కనుక ఇండిపెండెన్స్ కింద నిలబడి గెలిచారు. అదండి సిచ్యువేషన్. ఇప్పుడు ఎవడు పిఎం అవుతాడు అంటే నవాజ్ షరీఫ్ లేకపోతే షాబాజ్ షరీఫా? షాబాజ్ షరీఫ్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అట. వాడు అంటే నవాజ్ షరీఫ్ లాగా ఆటోక్రటిక్గా ఉన్నాడు. సో ఒక కోalition గవర్నమెంట్కి చీఫ్గా ఉండాలి అంటే షాబాజ్ షరీఫే కరెక్ట్ అని అందరూ అంటున్నారు. మరి బిలావుల్ భుట్టో కూడా పవర్ షేరింగ్ అడుగుతున్నాడు. 2 ఏళ్ళు మాకు ఇస్తే 3 ఏళ్ళు మీరు తీసుకోండి అని చెప్పి అది చెప్తున్నాడు. 5 ఏళ్ళు. సో 5 ఏళ్ళు కాదు, ఒక ఏడాది చేస్తారో ముందు చూడాలి. ఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఇప్పటిదాకా చేయలేదు పాకిస్తాన్లో, రికార్డ్. సో వాడు ఒక ఏడాది 6 నెలల గురించి ముందు మాట్లాడుకోవడం బెటర్. ఫస్ట్ 3 ఏళ్ళు వాడికి ఇస్తే ఇంకా ఆ 3 ఏళ్ళలోనే అయిపోద్ది పాకిస్తాన్ పని. ఇంకో 3 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్ ఎగ్జిస్ట్ అవుతుందో, ఉంటుందో లేదో ఎవరికి అది చెప్పడం కష్టం. సో ఇదండి పాకిస్తాన్ పరిస్థితి. నెక్స్ట్ పిఎం మేబీ షహబాజ్ షరీఫ్, నాట్ నవాజ్ షరీఫ్ అని అనుకుంటున్నారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.